గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. ప్రియా సహోదరి సహోదరుడా, చాలాసార్లు మన చుట్టూ ఎవరైనా బాధపడుతూ ఉంటే, ఎవరైనా కష్టపడుతూ ఉంటే, ఎవరైనా చెప్పుకోలేనంత వేదన అనుభవిస్తూ ఉంటే మనం చాలాసార్లు కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటాము. అయితే నాకెందుకు, వాళ్ళు ఏమైపోతే నాకేందిలే అని కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం, కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటాం. అస్సలు దయ జాలి మనము చూపించము. కొన్నిసార్లు అనుకుంటాం వాళ్ళకు బాగైంది అలాగే కావాలి, అట్లాంటి వాళ్ళకి అట్లనే కావాలి అని కొన్నిసార్లు కఠినంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం, దయ చూపించము కదా. ఆ విధంగా మనం ఉంటే కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ మనకు వచ్చినప్పుడు ఎవరు మన మీద కూడా దయ చూపించరు, ఎవరు మన మీద కూడా కనికరాన్ని చూపించరు. మనం కఠినంగా ఉంటే ఇతరులు కూడా మనల్ని కఠినంగా చూస్తారేమో మనకు సమస్య వచ్చినప్పుడు. ఒకవేళ మనం దయదలిస్తే, వారికి సహాయం చేస్తే, మన వల్ల అయినంత మనకు తోచినంత సహాయం చేస్తే తప్పకుండా మనం కష్టంలో ఉన్నప్పుడు ఎవరైనా మనకు సహాయం చేస్తారు. వాక్యం చెప్తా ఉంది, దయగల వారికి దేవుడు దయ చూపిస్తాడంట, కఠినులకు ఆయన కఠినంగా ఉంటాడంట. సో ఈరోజు నువ్వు ఏ హృదయం కలిగి ఉన్నావో అదే నీ జీవితంలో తిరిగి రిపీట్ కాబోతా ఉంది. నువ్వు దయ కలిగి ఉంటే నీ పట్ల దేవుడు దయ తలుస్తాడు, అనేకులను నీకు హెల్ప్ చేయడానికి పెడతాడు. నువ్వు కఠినంగా ఉంటే నీకు కష్టం వచ్చినప్పుడు ఎవరు నీకు హెల్ప్ చేయరు, దేవుడు కూడా నీ పట్ల కఠినంగా ఉంటాడు. అందుకని దయను ధరించుకుందాం. వాక్యం చెప్తా ఉంది సామెతలు 11:17, దయగలవాడు తనకే మేలు చేసుకొనును, క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును. దయగలవాడు తనకే మేలు చేసుకుంటాడంట. దయ కలిగి ఉండడము నీకు నువ్వే మేలు చేసుకుంటా ఉన్నావు. ఒకవేళ నువ్వు కఠినంగా ఉంటే నీ శరీరాన్ని నువ్వు హానిపరుచుకుంటా ఉన్నావు, నీకు హాని తెచ్చుకుంటా ఉన్నావని వాక్యం చెప్తా ఉంది. కనుక దయ కలిగి మనం జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ.